హరిత ఎంటర్టైన్మెంట్స్ సీతారామరాజు శ్రీరాములు ప్రొడ్యూసర్గా స్టార్ట్ అయిన ఈ మూవీ అంటే ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఒక 1 month బ్యాక్ సినిమా స్టార్ట్ అయిన రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ ఫిలిం సింగిల్ స్కెడ్యూల్లో మొత్తం ఫిలిం అంతా కూడా కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సచిన్ గారు డైరెక్టర్ ఈ ఫిలింకి అండ్ డెఫినెట్గా అంటే ఫిలిం చాలా బాగా చేశారు. ఆయనకున్న ఎక్స్పీరియన్స్తో చాలా బాగా చేశారు. డెఫినెట్గా ఈ మూవీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఫుల్ లెంత్ ఎంటర్టైనర్ అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఫిలిం పూర్తయ్యే వరకు ఎవ్రీ సీన్ ఫుల్ లెంత్ ఎంటర్టైన్మెంట్తో డెఫినెట్గా మీ అందరినీ ఈ మూవీ ఆహ్లాదపరిచేలా ఉంటుంది. అండ్ మ్యూజిక్ కూడా నవనీతాచారి మ్యూజిక్ చాలా బాగా చేశారు. అండ్ మ్యూజిక్ కూడా మీకు త్వరలోనే మ్యూజిక్ లాంచింగ్ ఉంటుంది. ఈ ఫిలింతో లాంచ్ అవుతున్నారు. మ్యూజిక్ కూడా చాలా బాగా చేశారు. 26వ తారీఖున ముహూర్తం స్టార్ట్ చేసాము ఈ సినిమాని. అక్టోబర్ 8 నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసామండి. నాన్ స్టాప్గా ఇప్పటివరకు 35-40 డేస్గా షూటింగ్ జరుగుతూనే ఉంది. బహుశా ఇవాళ నైట్ తోటి షూటింగ్ అయిపోతుందండి ఇవాళ. ఆ సందర్భంగా ఈ సమావేశం ఏర్పాటు చేసాం. ఇది మెయిన్గా 3 జంటల గురించి చర్చించే సినిమా అండి ఇది. అంటే అబ్బాయిలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి అమ్మాయిలు దొరుకుతున్నారు, అమ్మాయిలు ఎలా ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి అబ్బాయిలు దొరుకుతున్నారు, అలాగే ఇంటర్నెట్లో పరిచయం అయ్యే కపుల్స్ వాళ్ళకి ఎట్లా ఉంటుంది ఏంటి అనే దాని గురించి యూత్ని టార్గెట్ చేస్తూ స్పైసీగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ సినిమా అండి ఇది. 100% అందరినీ సాటిస్ఫై చేస్తుంది ఈ సినిమా. సోనియా గారు, తర్వాత మన కృష్ణుడు గారు చాలా కోఆపరేట్ చేసి ఈ 35-40 డేస్లో అవ్వడానికి సహకరించారు. అలాగే అమిత్, జీవ, కొండవలస గారు వీళ్ళందరూ కూడా చాలా బాగా సహకరించారు. కాబట్టి ఈ షార్ట్ టైంలో ఈ సినిమాని తీయగలిగాము. తర్వాత సాంగ్స్ అండి, ఈ సినిమాలో మెయిన్లీ 4 సాంగ్స్ అండి. ఈ 4 సాంగ్స్ కూడా చాలా కొత్తగా ప్రజెంట్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే చాలా బాగా నవనీతాచారి గారు చాలా బాగా కంపోజ్ చేశారు ఆ సాంగ్స్ అన్నీ కూడా. భాషశ్రీ గారండి, భాషశ్రీ గారు సాంగ్స్ తర్వాత మాటలు అన్నీ కూడా చాలా కామెడీ స్టైల్లో ఉన్నాయండి. అన్నీ కూడా ఫుల్ ఎంటర్టైన్మెంట్ అప్రోచ్లో ఎంటర్టైన్మెంట్గా బ్రహ్మాండంగా రాశారు ఆయన. తర్వాత మన ప్రొడ్యూసర్స్ రాజు గారు, శ్రీరామ్ గారు వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ తోటి చాలా తక్కువ రోజులు అంటే 35-40 డేస్లో పర్ఫెక్ట్గా చేయడానికి వాళ్ళ ప్లానింగే మెయిన్ ఇష్యూ అండి. చాలా బాగా చేశారు వాళ్ళు కూడా. మిస్టర్ మన్మథ నాది వినాయకుడు తర్వాత కృష్ణుడు సెకండ్ ప్రాజెక్ట్. అండ్ అది ఒక విధంగా ఎంటర్టైనర్ అయితే ఇది ఇంకొక విధంగా ఎంటర్టైనర్. అండ్ నాకు తెలిసి నేను షూట్ చేసినంత మట్టికి నాకు తెలిసిన స్టోరీ అండ్ ఎవ్రీథింగ్ ఆ సినిమాకి ఈ సినిమాకి మా ఇద్దరి షేడ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అండ్ ఆ ఆపర్చునిటీ ఇచ్చినందుకు టు డైవర్సిఫై యాక్టర్ లాగా థ్యాంక్ యూ సో మచ్ భాషాశ్రీ గారు అండ్ సత్యం గారు and of course producer garu for choosing us. And వేరే సినిమాలకి ఈ సినిమాలకి నేను షూటింగ్లో అట్లీస్ట్ చూసిన తేడా ఏంటంటే గబ్బా ఆర్గనైజేషన్ అండ్ ఎగ్జిక్యూషన్ లైక్ వెరీ ఫాస్ట్. లైక్ ఒక రోజులో ఆల్మోస్ట్ లైక్ 3 days పనిచేసాం అన్నట్టుగా అనిపించింది మాకు. అందుకనే ఐ థింక్ ఇంత తొందరగా కంప్లీట్ అయింది. సో కంగ్రాచులేషన్స్ టు ఆల్ ఆఫ్ అస్ కంప్లీట్ చేసినందుకు. అండ్ మ్యూజిక్ చాలా బాగుందండి. ఐ రియలీ లిసన్ టు ద సాంగ్స్ అండ్ చాలా బాగుండింది. ఐఎమ్ హోపింగ్ దట్ రేడియోలో వాటిలో తొందరగా వచ్చి ఎవ్రీబడి షుడ్ రియలీ లైక్ ఇట్ అనేసి. అండ్ దట్స్ అబౌట్ ఇట్. వెయిటింగ్ ఫర్ ఇట్ టు కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ ఆల్. నా పేరు నవనీత్. ఈ మిస్టర్ మన్మథ మూవీకి నేను మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాను. ఇందులో ప్రతి పాటలకి మంచి సిచ్యువేషన్స్ ఇచ్చారు. నా మ్యాక్సిమం ఎఫర్ట్స్ యూజ్ చేసి మంచి మ్యూజిక్ అందించాను. నాకు ఈ ఛాన్స్ ఇచ్చిన సత్యం బాబు గారికి, డైరెక్టర్ సత్యం బాబు గారికి, ప్రొడ్యూసర్ రాజు గారికి అండ్ భాషశ్రీ గారికి నా థ్యాంక్స్. ఈ పాటలు మంచి హిట్ చేస్తానని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ చిత్రానికి నేను రచయితగా వ్యవహరిస్తున్నాను. సత్యం బెల్లంకొండ గారి దర్శకత్వంలో కృష్ణుడు గారు, సోనియా గారు జంటగా వస్తున్న ఈ ఫిల్మ్ ఫుల్ స్పైసీ ఎంటర్టైనర్ అండి. ఈ స్క్రిప్ట్ రాస్తున్నప్పుడు నేను ఫుల్ ఎంజాయ్ చేసి రాశానండి. చూసేటప్పుడు చూసే వాళ్ళకు కూడా ఇది అంత ఎంజాయ్మెంట్గా ఉంటుందని ఆశిస్తున్నాను. తర్వాత ఈ సినిమాలో మాటలతో పాటు 4 పాటలు కూడా రాశాను. నవనీతాచారి గారు ట్యూన్స్ అద్భుతంగా ఇచ్చారు. ఆడియో రిలీజ్ తర్వాత మీరు కూడా అవునంటారు.
ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందని అందరికి మంచి పేరు తీసుకొస్తుందని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. హీరో కృష్ణుడు గారు, సోనియా గారు సింగిల్ షెడ్యూల్లో డేట్స్ ఇచ్చి సత్యంబాబు గారు తొందరగా అనుకున్నట్టు ఫినిష్ చేయగలిగాం. మ్యూజిక్ కూడా చాలా బాగా వచ్చింది. ఇది ఫస్ట్ వీక్లో ఆడియో చేసి డిసెంబర్ 3rd వీక్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.